కుంభకర్ణుడి నిద్ర వరమా? శాపమా? మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలు ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం. కుంభకర్ణుడు అనగానే మనకి గుర్తొచ్చేది గాఢమైన నిద్ర. ఏంట్రా కుంభకర్ణుడిలా తినేసి పడుకున్నావు అనే మాట చాలా సింపుల్ గా వాడేస్తుంటాం. అసలెందుకు కుంభకర్ణుడు అంతలా నిద్రపోతాడు? అంత తిండి ఒకడే ఎందుకు తింటాడు? ఎలా తినగలడు అనే విషయాలపై ఎప్పుడూ ఆసక్తి పెట్టి ఉండము. ఏదో పురాణాలలో చెప్పారు, కుంభకర్ణుడు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడట. లేపితే ఆయనకు చాలా కోపం వచ్చేస్తుందట. పెద్ద పెద్ద పల్లాలతో ఆహారాన్ని పూజిస్తాడట. గుణపాలు గొల్లాలతో పొడిచిన నిద్ర లేవనే లేవడట అని తెలుసు. చాలా సినిమాలలోనూ ఈ తరహా క్యారెక్టర్ని అదే విధంగా చిత్రీకరించారు కూడా. అయితే కుంభకర్ణుడి ఆ నిరంతరం నిద్రకి కారణాలేమిటో, అసలు కుంభకర్ణుడు ఎవరు, ఎందుకు అంత నిద్రపోతాడు అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. లంకాధిపతి అయిన రావణాసురుడి సోదరులు ముగ్గురు. వారిలో రావణాసురుడు పెద్దవాడు కాగా రెండోవాడు విభీషణుడు, మూడోవాడే కుంభకర్ణుడు. ఈ ముగ్గురు ఒకరోజు బ్రహ్మదేవుని ప్రసన్నం కోసం భయంకరమైన తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు. రావణాసురుడు అమరత్వం కోరుకున్నాడు. పక్షులు, పాములు, యక్షులు తదితర వారి నుంచి నీకు మరణం సంభవించదన్నాడు అని రావణాసురుడికి వరం ఇచ్చాడు. విభీషణుడు తన జీవితమంతా నీతి నిజాయితీ న్యాయానికి కట్టుబడి ఉండేలా వరం ఇవ్వమన్నాడు. సరే అన్నాడు బ్రహ్మదేవుడు. ఇక మూడోవాడు కుంభకర్ణుడు దగ్గరికి వచ్చేసరికి దేవతలంతా బ్రహ్మను వరించారు. అప్పటికి కుంభకర్ణుడు భయంకరమైన రాక్షసుడు, అత్యంత శక్తివంతుడు. అంతటి శక్తివంతుడైన రాక్షసుడికి వరం ఇస్తే అతని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదని భావించిన దేవతలు కాస్త ఆలోచించమని చెప్పారు. దాంతో బ్రహ్మదేవుడు తన భార్య సహాయాన్ని తీసుకుని కుంభకర్ణుడికి వరం ఇవ్వాలనుకుంటున్నాను, కుంభకర్ణుడు వరం అడిగే సమయానికి అతని నాలుక మడత పడేలా చేయమని సరస్వతికి చెప్పాడు. దాంతో కుంభకర్ణుడు ఇంద్రస్థనం కావాలని కోరగా నాలుక మడత పడడంతో విద్రసనం అనేశాడు. వెంటనే బ్రహ్మదేవ సరే అన్నాడు. నిరంతరం నిద్రలోనే నువ్వు ఉండునుగాక అని వరం ఇచ్చేశాడు. అయితే నిరంతరం నిద్రలోనే ఉండడం భావ్యం కాదని రావణాసురుడు వేడుకోగా, సరే అయితే 6 నెలలు నిద్రలో ఉంటాడు, ఒకే ఒక్క రోజు నిద్ర లేచి 6 నెలలకు సరిపడా ఆహారాన్ని ఒకే రోజు భూజించి మళ్ళీ నిద్రలోనే జారుకుంటాడు అని తనిచ్చిన వరంలో కాస్త సర్దుబాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. అలా 6 నెలలకు ఒక్కసారి మాత్రమే కుంభకర్ణుడు నిద్రలేస్తాడన్నమాట. 6 నెలలకు ఒకసారి తింటాడు కాబట్టి అంత ఆహారం ఒకేసారి తినేస్తాడు. అది కుంభకర్ణుడి నిద్ర సంగతి. రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడు పడుకున్న 9 రోజులకి నిద్ర రావాల్సి వస్తుందట. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమని కుంభకర్ణుడికి తెలుసు. అయినా అన్నమాట కోసం రామునిపై యుద్ధానికి బయలుదేరతాడు. రామబాణానికి యుద్ధంలో వీర మరణం పొందుతాడు. ఇవి కుంభకర్ణుడి తిండి, నిద్ర, మరణం వెనుక దాగున్న రహస్యాలు.